తప్పు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని చాలా గలీజ్గా సమర్థించుకోవడం వింటే చాలా అసహ్యం వేస్తుంది. హాస్పిటల్లో నిన్నీయాల పుట్టిన చిన్న పిల్లలు, సంటి పిల్లలు ఉంటారు చూసిర్రా, వాళ్ళని ఎలుకలు కొరికి చనిపోతే ఎలుక కొరికింది కానీ చిన్నగా చిటికెటేలు మాత్రమే కొరికింది కాబట్టి దానివల్ల కాదు, ఓన్లీ అనమియా వల్ల చనిపోయినరు వాళ్ళు అని గిట్లా సమర్థించుకుంటున్నారు. అరే మీకే చెప్తున్నా, చిలక పండు కొరకడం కాదు, చిన్న పిల్లల్ని ఎలుక కొరికింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇండోర్లో ఉన్న మహారాజా యశ్వంతరావు గవర్నమెంట్ హాస్పిటల్లో. అయితే ఇద్దరు పిల్లలు చనిపోయినరు, సండే రోజు ఒకరు, మండే రోజు ఒకరు. సండే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మళ్ళా జాగ్రత్తలు తీసుకోకుండా మండే రోజు ఇంకో ఇన్సిడెంట్ అయ్యేదాకా చూసిర్రంటే ఎంత నెగ్లెక్ట్ చేసినరో చూడుండ్రి వాళ్ళు. ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యి అందరు లొల్లి పెట్టేసరికి సూపరింటెండెంట్ బయటకు వచ్చి, నేను ఫస్ట్ చెప్పిన చూసినరా, అయ్యో ఆ పాప చనిపోయింది ఎలుక కొరికినందుకు కాదు, అదేదో చిన్న ఇట్లా చిటికటేలు కొరికింది, ఎనేమియా వల్ల చనిపోయింది అని చెప్పి చూసినరా. ఆ మాటలన్నీ మీడియా ముందుకు వచ్చి సూపరింటెండెంట్ చెప్పిండు అన్నట్టు. పిల్లలు చనిపోవడం అనేది ఒక విషయం అయితే అసలు ఎన్ఐసియూలో ఎలుకలు ఏం చేస్తున్నాయి? 5 సంవత్సరాలు అవుతుందంట పెస్ట్ కంట్రోల్ చేయక. సిగ్గుండాలి మీ బతుకుల కాడ ఉద్యోగాలు చేసేటోళ్ళకి. ఇది మధ్యప్రదేశ్లోనే చాలా పెద్ద హాస్పిటల్ అంట. ముఖ్యంగా దేశం మొత్తం మీద చాలా వరకు ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే పెద్ద పెద్దవి ఉన్నాయో దీంట్లల్లో ఎవరైతే ఈ మెయింటెనెన్స్ అథారిటీ ఆఫీసర్లు ఎవరో ఉంటారు కదా, డెసిషన్ తీసుకునేటోళ్ళు, వాళ్ళని ఎక్కడనో ఉండి ఇది మేనేజ్ చేస్తా, ఇది మెయింటైన్ చేస్తా అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు. నువ్వు ఈయన్నే జనరల్ వార్డులోనే నీ రెసిడెన్సీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటట్టు అయితేనే నీకు ఈ ఉద్యోగం ఇస్తాం అనాలి. అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళంతా.